ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన రాత్రంతయు కూడా మంచి సుఖమైన నిద్రను మాకు దయచేసినందుకు నీకు వందనాలు. దేవా, రాత్రి వేళలో ఏ హాని జరగకుండా క్షేమంగాను నెమ్మదిగాను తండ్రి ఇవే కొనలేచి నిన్ను స్తుతించే ఇటువంటి గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు. దేవా, ఇటువంటి తరుణమును చూడలేక ఎందరో విద్యావంతులు, అందచందాల గలవారు, మంచివారు, శ్రేష్ఠులు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయిన్నారు. ఏ యోగ్యత లేదు, మాలో ఏ అర్హత కూడా లేదు తండ్రి. అయినప్పటికీ నేను స్తుతించే గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు. దేవా, నీవు మాకిచ్చిన ఈ రోజంతటిని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నీవే మమ్మల్ని సంరక్షించండి. మేము చేసే ప్రతి పనిలో కూడా నీవే తోడుగా ఉండండి. దేవా, మంతయు కూడా మంచిగా జరుగుటకు నీవు సహాయమును దయచే. మా ద్వారా ఎదుటివారికి మా ద్వారా కానీ ఏ హాని జరగకుండా నీవే సంరక్షించండి. అలాగే మేము వేసే ప్రతి అడుగులో కూడా నీవే ముందుండి నడిపించండి తండ్రి. నీవు ముందుండి నడిపిస్తే మాకంతయు కూడా మంచి జరుగుతుంది. నీవు అంటున్నావు కదా, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేనని. దేవా, మేము నమ్ముచున్నాం. రండి తండ్రి, మాతో రండి దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ పగటి వేళలో ఎందరైతే తండ్రి నిన్ను విశ్వసించి నీ యందు నమ్మిక ఉంచి ఏ పనులైతే ప్రారంభిస్తున్నారో అటువంటి పనులన్నిటిలో తండ్రి వారికి విజయమును దయచే, క్షేమమును దయచే. దేవా, ప్రతి ఒక్కరిని కూడా నీ జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. అధికారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొనండి. మంచి పరిపాలించుటకు నీ సహాయమును దయచే. అలాగే తండ్రి, ప్రభుత్వములను కూడా నీవు జ్ఞాపకం చేసుకోనండి. ప్రజల పట్ల ఎలాంటి అన్యాయములు చేయకుండా మంచిగా పాలించుటకు నీవు సహాయమును దయచేయి. పోలీసు వారిని కూడా నీవు జ్ఞాపకం చేసుకోనండి. ఆర్మీలను, నేవీలను, వారు చేసే ప్రతి పనులను కూడా నీవు జ్ఞాపకం చేసుకోనండి. ఈ రోజున వారందరూ కూడా నిన్ను తలచి నిన్ను నమ్మి ప్రతి పనిని కూడా ప్రారంభించుటకు నీ సహాయమును దయచేయి తండ్రి. అలా ప్రారంభించినప్పుడు వారికి ఏ హాని జరగకుండా నీవే నీ దూతల్ని తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరి యొద్ద తండ్రి నీ దూతల్ని తోడుగా ఉంచండి, కావలిగా ఉంచండి. దేవా, ప్రతి ఒక్కరిని కూడా నీవు సంరక్షించండి. దేవా, ఈ రోజున ఎందరు బిడలైతే పనుల నిమిత్తము తండ్రి, అవసరాల నిమిత్తము దేవా అధికారుల యొద్దకు వెళ్తున్నారు తండ్రి, వారందరి పట్ల నీవు మాట్లాడండి. అలనాడు విధవరాలి పక్షమున నీవు ఏ రీతిగా వ్యాజ్యమాడి ఉన్నావో ఈ రోజున తండ్రి వారందరి పక్షమున నీవు వ్యాజ్యమాడండి. నీవు మాట్లాడండి. నీవు మాట్లాడినప్పుడు తండ్రి వినగలిగిన మనసును, గ్రహించగలిగిన జ్ఞానమును వారికి దయచేయి. కనుక ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున నీవే దీవించి ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకోనమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.